అందాన్ని పొంది నిండు అందాలు చింది గుండె వాకిళ్ళు తెరిచే వింత నిజమైతే ఎంత రుచిగా ఉంటుంది అంటే చూడే ముందున్న కథనే ఋతువులన్నీ పోతబోసి బ్రతుకు చీరనేచినట్టుగా రెండు దిక్కులో కటాయే లోకమంతా రంగులాయే రేయి పగలు ఏకమాయే ప్రాణమంతా పండగాయే. పడకూడదు పడకూడదు పడకూడదు. ఎస్ 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 గుడ్ షాట్. థ్యాంక్ యూ. సూపర్ షాట్ బ్రో. థ్యాంక్స్. నైస్ షాట్. థ్యాంక్ యూ. ఎలా ఉంది షాట్? మళ్ళీ ట్రై చేద్దామా? అందరికీ అదే వాళ్ళు అదే టార్గెట్. మేము ఎన్నోసార్లు ట్రై చేస్తే ఎప్పుడో ఒక్కసారి పడుతుంది, అది గాలివాటంగా. కానీ నువ్వు వెయ్యాలనుకున్న ప్రతిసారి గోల్లో వేయగలుగుతున్నావు. అసలు అది ఎలా సాధ్యంరా? ఒక్కసారి కూడా ఓడిపోకుండా ప్రతిసారి గెలవటం. సింపుల్ రా. మీరు గెలవాలనుకుంటారు, నేను ఓడిపోకూడదనుకుంటాను. ప్రయత్నం గట్టిదైతే ఎంత దూరంగా ఉన్న లక్ష్యమైనా దగ్గరకు వచ్చేస్తుంది. మీ అందరికీ ఆ టార్గెట్ ఎక్కడో ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ నేను కాన్సన్ట్రేషన్తో ఫోకస్ చేస్తే ఆ టార్గెట్ నా కాళ్ల ముందే ఉన్నట్టు కనబడుతుంది. అంతే, జస్ట్ వన్ హిట్ పడి తీరుతుంది. బీ ఫోకస్డ్, you'll never miss the target. By the way, be ready to throw a party, buddy. Cheers. ఏం జీవితం రానిది. లైఫ్లోనూ రాని లేదు, ఆటలోనూ రాని రాదు. చెయ్యదవ్వ జీవితం. ఏరా ఎప్పుడు ఆ పేకట గోలేనా నీకు? అమ్మా, అసలే ముక్క తగలక టెన్షన్లో ఉన్నా. నా బుర్ర తినకో. ఏ ముక్కలో ఏటో ఆ పేకల మీద పెట్టే బుర్రేదో పుస్తకాల మీద పెట్టుంటే ఎప్పుడో పాస్ అయిపోయేవాడివి కదరా. అమ్మా, పరీక్షలు ఏముందమ్మా? మార్చి తప్పితే సెప్టెంబరు, సెప్టెంబర్ తప్పితే మళ్ళీ మార్చి. లైఫ్ల మీద లైఫ్లు వస్తూనే ఉంటాయి, కానీ ఈ పేక ఉంది చూసావా, ఒక్క లైఫ్ రాకపోయినా ఆట అయిపోయినట్టే. ఇంకా లైఫ్ రాయలేదా? రే, నాకవన్నీ తెలీదురా. ఈసారి నువ్వు పరీక్ష కడుతున్నావు, పాస్ అవుతున్నావు అంతే. ఊళ్ళో అందరూ ఇంకా నీ కొడుకు పాస్ అవ్వలేదా అని అడుగుతా ఉంటే తలెత్తుకోకుండా ఉన్నాను. ఎందుకే అమ్మ కంగారు పడతావు? జోకర్లు వస్తే ఆట గెలిచినట్టే. సమయానికి స్లిప్పులు అందితే పాస్ అవడం ఎంతసేపు చెప్పు. నువ్వు చూస్తూ ఉండు, ఈసారి పరీక్షలు అన్ని ఒకేసారి క్లియర్ చేస్తా. ఒకే దెబ్బకి జాక్ పాట్. మా నాయనే ఆ ఒక్క పని చేసాలు, ఆ పరీక్షలేవో పాస్ అయిపోతే ఊళ్ళో గాలికి తిరగకుండా పట్నం పోయి ఉద్యోగం చేసుకోవచ్చు. పరీక్షలు పాస్ అవ్వాలంటే ముందు చదవాలి. నేను చదవాలి అంటే డ్రాప్ వేయబోయే వాడికి జోకర్ పడ్డట్టు నాకు కాఫీ పడాలి. నువ్వు వెళ్ళి వేడి వేడి కాఫీ తీసుకురా, నేను చదువులు పట్టిన పుస్తకాలు దులుపుతా. మా నాయనే, నువ్వు చదువుకోవాలే గాని ఒక కాఫీ ఏంట్రా, అమృతమైన తెచ్చి ఉండు. ఇప్పుడే వేడి వేడిగా కాఫీ కలుపుకొత్తాను. అవును, కాఫీ అంటే గుర్తుకొచ్చింది. సరుకులకని ఎప్పుడనగా వెళ్ళింది, ఇంకా రాలేదటి ఈ ముద నష్టపుది. గెంతులెత్తు ఊరు మీద పడి తిరగడం బాగా అలవాటైపోయింది. ఇంటికి రాని దాని సంగతి చెప్తాను.
అంతకు ముందు ఆ తర్వాత మరి ఇప్పుడు అన్ని సూపర్. ఆహా ఎంత బాగా చేసావే ఆ యాక్టింగ్ ఆ ఎక్స్ప్రెషన్స్ అబ్బబ్బబ్బబ్బబ్బా ఎంత ముద్దొచ్చేస్తున్నావే బాబు మ్మ్. నీ టైం బ్యాడ్ అయిపోయి ఈ ఊళ్ళో పుట్టేసినావు గాని అదే ఈ హైదరాబాద్ లోనో ముంబైలోనో పుట్టుంటే పెద్ద సినిమా స్టార్ అయిపోయి ఉండేదానివి. ఆయన సినిమా హీరోయిన్ల కన్నా నీకేం తక్కువే. ఆ కళ్ళు చూడు ఆ ముక్కు చూడు ఈ నాజూకైన ఒళ్ళు చూడు. నువ్వు గనక ఇండస్ట్రీకి వెళ్ళుంటే నీ దెబ్బకి ఆ రకులు సమంత రాశి కన్నా అందరూ ఎప్పుడో అవుట్ అయిపోయి ఉండేవారు. అయినా ఇప్పుడు మాత్రం ఏమైంది? ఏ సినిమా హీరోనో డైరెక్టరో ప్రొడ్యూసరో గనక నా టిక్ టాక్ వీడియోలు గనక చూస్తే నా గ్లామర్ కి ఫిదా అయిపోయి సినిమా హీరోయిన్ చేసేస్తారు. అయ్యో ప్రభా నువ్వు సినిమా హీరోయిన్ అయిపోతున్నావే. చేతుల నిండా గోరింటాకు పెట్టుకుని టిక్ టాక్ చేద్దాం అనుకున్నాను కదా. ఈ సరసు గోరింటాకు తెచ్చిందా? సరసు 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 ఒసే సరసు ఒసే సరసు అమ్మా అమ్మ సరసు ఇంకా రాలేదా? అది ఇప్పుడే ఎక్కడొచ్చి సత్తాదే. ఊళ్ళో రాజకార్యాలన్నీ ఎలుగబెట్టి రావద్దు. ఎప్పుడో సరుకులకు పంపిస్తే ఇంకా ఇంటికి రాలేదు చూసినావా? ఛీ మాయదర్ సంత అని వాళ్ళమ్మ చచ్చిపోతే ఈ దరిద్రాల్ని తెచ్చి నన్ను ఎత్తి మీద పడేసినాడు మీ అయ్య. రోజు ఇళ్ళతో ఏగలేక నేను సత్తున్నాను. అయినా నీకిప్పుడు దాంతో ఏటే పని? వచ్చేటప్పుడు సుభద్రత పెరట్లో గోరింటాకు తీసి నూరు తెమ్మన్నానమ్మా. చీకటి పడిపోతుంది అది ఇంకా రాలేదు చూడు. నేనెప్పుడు తినాలి ఎప్పుడు పెట్టుకోవాలి అది ఎప్పుడు పండాలి ఎప్పుడు పడుకోవాలి మళ్ళీ పొద్దున్నే లేచి దీపాలు పెట్టడానికి గుడికి వెళ్దామన్నావు కదా. నిద్ర కూడా సరిపోదమ్మా. కళ్ళు లోపలికి వెళ్ళిపోతే మళ్ళీ టిక్ టాక్ వీడియోలు సరిగ్గా పడనమ్మా. అయినా ఆ సరస్సు కన్నా బాగుంటాను కదా అందుకే నన్ను చూస్తే కుళ్ళు. నేనేం చెప్పినా చేయదు. ఈ రోజు రాని నా చేతిలో అయిపోయింది. పగిలిపోయింది పగిలిపోయింది అద్దం పగిలిపోయింది 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 పగిలిపోయింది. అయ్యో అయ్యో బంగారం లాంటి నా అద్దం పగలగొట్టేశావు కదే. పగిలిపోయింది పగిలిపోయింది. నోరు మూసుకుని పక్కన పడి ఉండకుండా ఆ అద్దం ఎవరు తీయమన్నాడే? నా అద్దం పగలగొట్టింది కాక నవ్వుతావే చచ్చేవే నా చేతిలో. అమ్మా గుచ్చుకుంది దేవుడు. అయ్యో ఇలా గుచ్చుకుందేటే? గుచ్చుకుంది గుచ్చుకుంది ఇది నన్ను చంపేసింది అమ్మా. ఏదో ఒక రోజు ఇది నన్ను నాకు చంపేసేలా ఉంది. దీన్ని బతకనే ఒకటి నీ సంగతి చెప్తా. అమ్మా నొప్పి చంపేసింది నన్ను. నిన్ను సెత్తవా? ఇంకోసారి సెత్తవా? నిన్ను సెత్తవా? చావే చావు. మా ప్యానల్ తీయడానికి పుట్టావే, మమ్మల్ని చంపుకు తినడానికి పుట్టావే. చావు సెత్తవా? మాయా సరసు నాటకం ఎలా జరిగింది మాయా? చాలా బాగా జరిగిందమ్మా. మా ప్యానల్ తీయడానికి పుట్టావే. నిన్ను సెత్తవా? మమ్మల్ని చంపుకు తినడానికి పుట్టావే నువ్వు. చావే చావు. సెత్తవా? చావే చావు. చావే నువ్వు చిన్నపిల్లవే, నీ చెల్లి చిన్నపిల్లే. కానీ అది చేసే పనులున్నాయే చాలా పెద్దవి. అవును నువ్వెప్పుడనగా సరుకులు తేవడానికి వెళ్ళవే? ఎక్కడ ఇంట్లో పనులు చెయ్యాల్సి వస్తుందోనని ఊళ్ళ మీద పడి బలాదురు తిరిగొస్తున్నావా?
ఇక్కడ నీ సెల్లేమో మా ప్యానెల్ తిత్తాది. కొట్టమ్మా కొట్టు, ఇంకా కొట్టు. నాగమణి 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 ఏంటి అలా కొడుతున్నావు? నాగమణి అమ్మా నాగమణి అమ్మ కొట్టొద్దు. నాగమణి అమ్మా నాగమణి ఏంటి అలా కొడుతున్నావు పిల్లల్ని? నాగమణి నాగమణి వదలవయ్యా. చెప్పవే, చెప్పవే, చెప్పు. ఆపవే. పిల్లల్ని కొట్టి చంపేస్తావా? ఏం చేశారని వాళ్ళని గొడ్డును బాదినట్టు బాదుతున్నావు? ఏం చేశారని అడుగుతున్నావా? చూడు చూడు, నా బంగారు తల్లి కాలు చూసి అప్పుడు మాట్లాడు. బంగారం లాంటి అద్దం పగలగొట్టేసింది. నా బంగారు తల్లి కాళ్ళు దిగబడేలా చేసింది. దీని కళ్ళు పేలిపోను, దీని చేతులు ఇరిగిపోను. ఎందుకమ్మా చిన్నిని అలా తిడతావు? చిన్నికేం తెలియదని నీకు తెలుసు కదా. అయినా అదేదో తెలియక పగలగొడితే చూసుకుని అడుగేయాలని బుద్ధి దీనికి లేదు. అసలు అభం శుభం తెలియని బిడ్డల్ని కొట్టడానికి నీకు చేతులు ఎలా వస్తున్నాయి? అది పిల్ల కాదు, పిశాచి. మా రక్తం తాగడానికి వచ్చిన పిశాచి. చూడు, దెయ్యం కన్నేసుకుని ఎలా చూస్తుందో దీన్ని. నాగమణి పుట్టగానే అమ్మని మింగేసింది, ఇప్పుడు నన్ను సంపుకు తింటుంది. ఇదిగో అలా చూసినావంటే గుడ్లు పిక్కిస్తాను. నాగమణి ఆగు నాగమణి. అసలేంటా మాటలు? తల్లి లేని పిల్లలు, వాళ్ళని చూస్తుంటే అయ్యో పాపం అనిపించట్లేదా? అనిపిస్తాది, నీకు అలాగే అనిపిస్తాది. నీదేం పోయింది? హార్మోనియం పెట్టే మెళ్ళో వేసుకుని నాటకాలని ఊళ్ళ మీద పడతావు. ఈళ్ళతో పడేది నేను కదా. అయినా ఈళ్ళని కాదు, నిన్ను అనాలి. ఈ దరిద్రం మనకొద్దు, నేను పడలేను అని ఆ రోజు నెత్తి నరు కొట్టుకొని మరీ చెప్పాను. లేదు, నా సెల్లి బిడ్డలు ఆల నాన్న దుబాయ్ వెళ్ళాడు, డబ్బులు పంపిస్తాడని నా నెత్తి మీద పెట్టావు. ఇప్పటికి పోయి 10 సంవత్సరాలు అయ్యింది. డబ్బులు కాదు కదా, కనీసం పిల్లలు ఎలా ఉన్నారని ఒక్క ఉత్తర ముక్క రాసిన పాపన పోలేదు. కాసిన తండ్రేమో బరువు దించుకొని పోతే నువ్వేమో గుదిబండను మోసినట్టు మోస్తున్నావు. నువ్వు నాటకాలు ఆడి తెచ్చిన డబ్బులు మన పిల్లలకే సరిపోవు. ఇన్నాళ్ళంటే మనతో పాటు ఒక ముద్ద పడేశాం. కానీ ఇప్పుడు దీనికి పెళ్ళేడొచ్చింది. ఇదిగో నీ కూతురు కూడా పెళ్ళేడుకొచ్చింది. దీని పెళ్లి చేయడానికి దిక్కులేదు. ఇక దీనికెలా పెళ్లి చేస్తావు? ఎవరికిచ్చి చేస్తావు? ఇప్పుడే చెప్తున్నా, నా కూతురు పెళ్లి చేయకుండా దాని పెళ్లి ప్రస్తావన ఈ ఇంట్లో వచ్చిందో కొంపే తగలబెట్టేస్తాను. రావే.
This is Karthik. Madam Vagdevi is my grandma. కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. కంగ్రాట్స్ మ్యామ్. ఓ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And this is my grandpa, Arun Prasad. సార్ మార్నింగ్ పేపర్ ఈవినింగ్ చదువుతున్నారేంటి? రేపు మార్నింగ్ ఫ్రెష్గా ఇంకో పేపర్ వస్తుంది సార్. నువ్వెందుకు వచ్చావు చెప్పు. మేడం గారు ఫంక్షన్ అయ్యేంత వరకు మిమ్మల్ని తన పక్కనే ఉండాలన్నారు. ఏయ్, బొమ్మ అనుకుంటుందా భర్త అనుకుంటుందా? నువ్వు ఇంకొకసారి ఈ పక్కకు వచ్చావంటే పళ్ళు రాలు కొడతా. వెళ్ళు. నమస్తే సార్. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. ఈ హడావిడి చేసిన తను ఏకాంబరం, మేడం పిఏ. ఈయన మా డాడ్, వాగ్దేవి మేడం పెద్దబ్బాయి. హాయ్ చెప్పు పెద్దబ్బాయి. హాయ్ మామ్ ఎక్కడ డాడ్? మామ్ ఎక్కడో ఇంగ్లీష్ రాని వాళ్ళ మధ్యన కూర్చొని వాషింగ్టన్ యాక్సెంట్ లో ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటుంది. ఓహో. ఎస్. Hi. Hello. How are you all? Actually, I'm very busy in my schedule. But my mother-in-law told to me. Mom. This is my mom. Hello. Vanaja. Washington Vanaja. Yeah. My studies completed in Washington. Actually, మా Washingtonలో. Enough mom. నీ ఇంట్రడక్షన్ కి ఇదే ఎక్కువ. You naughty boy. So, మామ్ ని చూసి భయపడకండి. వాషింగ్టన్ నుంచి వచ్చాక తెలుగు కూడా మర్చిపోయింది. ఆరెంజ్ గ్రేప్ యాపిల్. ఓ గాడ్, ఇట్స్ వెరీ కన్ఫ్యూజింగ్. గో 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 గో. గ్రాండ్ మాకి లాస్ట్ కి నా లక్కీ లక్కీ నిన్ను. అండ్ దిస్ ఇస్ మై అమ్మ. అందరికీ అమ్మ. మా డాడీ, మా బాబాయ్, ఆంటీ అందరూ మా గ్రాండ్ మాని మేడం అని పిలుస్తారు. కానీ ఈవిడ్ని మాత్రం అమ్మ అని పిలుస్తారు. ఎందుకంటే అందరినీ అమ్మలా చూసుకుంటుంది కాబట్టి. నేను బిగ్ గ్రాండ్ మా అని పిలుస్తా. ఈవిడ పేరు రుక్మిణి, మా గ్రాండ్ మాకి అక్క. హాయ్ చెప్పు బిగ్ గ్రాండ్ మా. అందరికీ నమస్కారం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, విద్యారంగానికి చేస్తున్న సేవక్కాను శ్రీమతి వాగ్దేవి గారికి జాతీయ స్థాయిలో అవార్డు అందుకున్న సందర్భంగా వాగ్దేవి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ స్టాఫ్ తరపున ఒక పూలదండతో ఆ దంపతుల్ని సత్కరించుకోవాలని మా అందరి కోరిక. మేడం వాగ్దేవి గారిని, అరుణ్ ప్రసాద్ సార్ని మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ. అరుణ్ ప్రసాద్ సార్ ఎక్కడున్నా ఒక్క నిమిషం ఈ వేదిక దగ్గరికి రావలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఈ దంపతుల్ని
వాగ్దేవి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ స్టాఫ్ వారు గజమాలతో సత్కరిస్తారు. ఎక్స్క్యూజ్ మీ మేడం, చిన్న క్వశ్చన్. యాక్చువల్లీ ఇది మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడగాల్సిన క్వశ్చన్, బట్ ఇప్పుడే అబ్జర్వ్ చేయడం జరిగింది. మిమ్మల్ని మీ పిల్లలు అమ్మ అని పిలవకుండా మేడం అని పిలుస్తున్నారు. దానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా? ప్రతి బిడ్డకు తల్లి మొదటి గురువు. సో టీచింగ్ అక్కడి నుంచే మొదలవుతుంది. ఎలా నడవాలి నుంచి ఎలా నడుచుకోవాలి వరకు. ఎలాంటి పద్ధతుల్ని నేర్పించాలి అన్న దగ్గర నుంచి ఎంత ప్రయోజకుల్ని చెయ్యాలి అన్నంతవరకు అమ్మే మొదటి టీచర్ అవుతుంది. సో నేనమ్మగా కంటే నా పిల్లల్ని టీచర్గానే పెంచాను. అందుకే నా పిల్లలు నన్ను మేడం అని పిలుస్తారు. అదే పిలుపు మిగతా అందరూ ఫాలో అవుతారు. ప్రతి తల్లి తమ పిల్లలకు టీచర్గానే ఉండాలి. ఇదే నా కాన్సెప్ట్. మేడం! ఓ హాయ్ మేడం. హాయ్ మిస్టర్ విన్నర్. మేడం, మీకెలా తెలుసు? హే, నువ్వు గేమ్లో పార్టిసిపేట్ చేస్తే ఇంకొకరు విన్నర్ ఎలా అవుతారు డియర్? థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎనీవే, కంగ్రాచులేషన్స్ విశ్వభారతి విద్యారత్న వాగ్దేవి మేడం గారు. థ్యాంక్ యూ మై డియర్. వెల్, వెన్ ఆర్ యూ కమింగ్ బ్యాక్ మ్యామ్? ఇక్కడ మీటింగ్స్ ఇంకా కంప్లీట్ కాలేదు మేడం. ఒకవేళ ఈ మీటింగ్ సక్సెస్ అయితే ఈ రాహుల్ తెలుగు రాష్ట్రాలకే #1 యంగెస్ట్ బిజినెస్ ఆంటర్ప్రెన్యూర్ అవార్డు తీసుకుంటాడు. దట్ సౌండ్స్ గ్రేట్. థ్యాంక్ యూ మేడం. సరే, నువ్వెప్పుడెప్పుడు ఇండియా వస్తావా అని అందరూ ఎదురు చూస్తున్నారు. థ్యాంక్ యూ ఆల్. నేను కాదు, నేను మాత్రం నువ్వీ మీటింగ్ సక్సెస్ చేసి ఇండియాలో సగర్వంగా ఎప్పుడు ల్యాండ్ అవుతావా అని వెయిట్ చేస్తున్నాను. ఓకే, బాయ్. ఆల్ ది బెస్ట్ మై సన్. ఆల్ ది బెస్ట్ బ్రో. ఐ మిస్ యూ. బాయ్. లవ్ యూ. బాయ్. బుద్ధిగా ఓ చోట కూర్చోమని చెప్పాను కదా. ఎందుకు చిన్ని నా మాట వినిపించుకోవు? చూడు ఎట్ట గీసుకుపోయిందో, ఎన్ని వాతలు పడ్డాయో. తప్పు చేసినా కడుపులో పెట్టుకొని చూసుకోవడానికి మనకు అమ్మ లేదు. దెబ్బ తగిలినా అయ్యో అనడానికి నాన్న లేడు. నాకు నువ్వు, నీకు నేను, అంతే. కానీ రోజంతా నిన్నే చూసుకుంటూ నీ దగ్గరే ఉంటే
మనకి తిండి ఎవరు పెడతారు చెప్పు? అసలు నువ్వు బుద్ధిగా ఉంటే అత్త మాత్రం ఎందుకు కొడతాది చెప్పు? ఆ దెబ్బలు నేనే తట్టుకోలేకపోయానే, నువ్వెట్ట భరించావు? ఏం పాపం చేసామమ్మా మేము? ఎందుకమ్మా మమ్మల్ని ఇట్ట ఒంటరిగా వదిలి వెళ్ళిపోయావు? నువ్వు ఉండుంటే మాకెన్ని బాధలు ఉండేవా? పాపం చిన్ని ఇన్ని దెబ్బలు తినుండేదా? అమ్మంటే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. నువ్వెందుకు వెళ్ళిపోయావు నాన్న? వదిలించుకుని వెళ్ళిపోయావని కొందరు అంటున్నారు. ఈ దరిద్రాల్ని భరించలేక నీ నెత్తిన పడేసి పోయినాడు. అసలు ఉన్నావో లేవో అని ఇంకొందరు అంటున్నారు. అయినా నీ మాటకి కట్టుబడి ఉంటున్నాం గాని ఇక్కడ మాటలు పట్టు కష్టంగా ఉంటుంది నాన్న. భగవంతుడా, అమ్మను ఎలాగో తిరిగి పంపించవు తెలుసు, నాన్ననైనా పంపించవా? కనీసం ఎక్కడో ఒక చోట క్షేమంగా ఉన్నాడన్న వార్తైనా తెలిసేలా చెయ్యి.